నమస్తే తెలుగు ఫిలిం ఫోరంకు వెల్కమ్. 2023లో సినీ తారలు చాలా మందే పెళ్లిపీటలు ఎక్కారు. కొత్త ఏడాదిలో ఆ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పలువురు కథానాయకులు ఈ సంవత్సరం పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, అదితిరావు హైదరీ తదితరులు ఇప్పటికే ప్రేమలో ఉన్నారు. అయితే ఆ బంధాన్ని ఈ ఏడాది మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారన్నది పరిశ్రమ వర్గాల మాట. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కథానాయకులు పెళ్లిపీటలు ఎక్కుతున్నారనే సంగతి తెలిస్తే చాలు వాళ్ళ కెరీర్ ఇక ముగిసినట్టుగానే భావించేవాళ్ళు. దర్శక నిర్మాతలు కొత్త అవకాశాలు ఇవ్వడానికి ఆలోచించేవాళ్ళు. దాంతో కెరియర్ లో జోరు తగ్గాక కానీ వాళ్ళు పెళ్లికి సిద్ధమయ్యే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ సన్నివేశం మారింది. చిత్రసీమ మునుపటిలా కాకుండా తారల వ్యక్తిగత జీవితాన్ని, సినీ ప్రయాణాన్ని వేరువేరుగా చూస్తూ అందం, ప్రతిభ ఉన్న వాళ్ళకి ఎప్పట్లాగే అవకాశాలు కట్టబెడుతోంది. పెళ్లి తర్వాత మరింత ఉత్సాహంతో సినీ ప్రయాణం కొనసాగిస్తున్న హీరోయిన్లు ఇప్పుడు చాలా మందే కనిపిస్తున్నారు. కెరియర్ జోరు మీదున్న హీరోయిన్లు ధైర్యంగా పెళ్లికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరోలతో కలిసి వరుసగా సినిమాలు చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొన్నాళ్లుగా బాలీవుడ్ పైన దృష్టి పెడుతుంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ బాగ్నానీతో ప్రేమలో పడిన ఆమె ఇదివరకే అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించింది. తాజాగా ఈ జంటకి పెళ్లి ముహూర్తం కుదిరినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 22న పెళ్లి అని సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కథానాయిక తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు. వీళ్ళు కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారనే విషయం కొన్నాళ్లుగా వినిపిస్తుంది. అదితిరావు హైదరీ, నటుడు సిద్ధార్థ్ జంట ఈ ఏడాది ప్రథమార్థంలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. శృతి హాసన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకోనున్నారు అనే ప్రచారంతో ఆమె ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఆమె పెళ్లి ఆలోచన వస్తే మొదట తానే చెప్తానని స్పష్టతనిచ్చింది. తెలుగులో వరుస విజయాలను సొంతం చేసుకున్న కథానాయిక సంయుక్త మేనన్ పెళ్లి ఏర్పాట్లో ఉండడంతో కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదనే టాక్ కూడా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. భీమ్లా నాయక్, విరూపాక్ష తదితర సినిమాలతో విజయాలు సొంతం చేసుకున్న ఈ భామ మరి పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక సమంత, నాగ చైతన్య విడాకుల తర్వాత వీరిద్దరి పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో చర్చలు జరిగాయి. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సమంతకి ఎవరెవరితోనో లింకులు పెట్టారు. ఇక ఈ మధ్య నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల గురించి కూడా కథనాలు వండివార్చారు. అయితే ఏమైందో ఏమో తెలియదు. కాదు, ఈ ఇద్దరు విడిపోయారంటూ కూడా ప్రచారం మొదలైంది. అంతేకాదు ఈ క్రమంలోనే నాగ చైతన్య రెండో పెళ్లి గురించి కూడా వార్తలు ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను చైతు మ్యారేజ్ చేసుకోబోతున్నాడని, సినిమాకు సంబంధం లేని ఫ్యామిలీ కావడంతో వారి వివాహ జీవితం సాఫీగా సాగనుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పెళ్లికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కొన్ని రోజులు పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే ఇదంతా నిజం కాదని నాగ చైతన్య సన్నిహితులు చెబుతున్నారు. నేషనల్ మీడియా వెబ్సైట్ ఇండియా టుడే ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఈ పుకార్లు నిజమైనవి కాదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అంతేకాదు వారు నాగ చైతన్య నటి శోభితా ధూళిపాలతో డేటింగ్ లో ఉన్నాడని, వారు రిలేషన్ బలంగా ఉన్నారని చెప్పినట్టు పేర్కొన్నారు. చైతు సినిమా ఫీల్డ్ కు సంబంధం లేని వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే పుకార్లను నిజం లేదని తేల్చేశారు. అంతేకాదు ఓ షాకింగ్ విషయాన్ని కూడా తెరమీదికి తీసుకొచ్చారు. నాగ చైతన్య, శోభిత త్వరలో తమ రిలేషన్ ను అనౌన్స్ చేయాలని యోచిస్తున్నట్లు వారు వెల్లడించారు. వారు తమ ప్రేమను బహిరంగ అంగీకరించడానికి ఏమాత్రం వెనుకాడరు అని సదరు సన్నిహితులు వెల్లడించారు అని తెలుస్తుంది. ఇక నాగ చైతన్య రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇటువైపు సమంత. నాగ చైతన్య విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత ఒంటరిగానే ఉంటుంది. డివర్స్ తీసుకున్న కొన్నాళ్ళకి మయోసైటిస్ బారిన పడడంతో కొంతకాలం సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కాస్త కోలుకొని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసింది. తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చి పూర్తి సమయాన్ని ఆరోగ్యానికి కేటాయించింది. విహారయాత్ర పేరుతో విదేశాలు తిరుగుతూ సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. శామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. తాజాగా ఇన్స్టా లైవ్ లోకి వచ్చిన శామ్ ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. చాటింగ్ లో భాగంగా ఓ నెటిజన్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు అని అడిగాడు. దానికి సమంత ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. ఇండియాలో మొదటి పెళ్లి కంటే రెండో, మూడో పెళ్లిలకే విడాకుల రేటు ఎక్కువగా ఉందంటూ గణాంకాలు చూపుతూ ఆలోచన స్పష్టం లేదని చెప్పింది. రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. వివాహం అనేది సరైన పెట్టుబడి కాదని ఫన్నీగా రియాక్ట్ అయింది.
ఇక 2023 తనకు వరెస్ట్ ఇయర్ అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో మహిళల పరంగా గుర్తింపు తెచ్చుకుంది నిహారిక ఒక్కతే. పరిశ్రమలో తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. యాక్ట్రెస్ గా సినిమాలు వెబ్ సిరీస్లు చేసినప్పటికీ అంత ఆదరణ దక్కపోవడంతో ప్రస్తుతం నిర్మాతగా స్థిరపడేందుకు ట్రై చేస్తుంది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు డివర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. డివర్స్ తర్వాత నిహారిక తన కెరీర్ పై దృష్టి సారించింది. నటిగా వెబ్ సిరీస్లు చేస్తూనే ప్రొడ్యూసర్ గా తన ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే డాడీ నాగబాబు నిహారికకు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, మంచి వరుడు కోసం సెర్చ్ చేస్తున్నట్టు రూమర్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. అయితే డివర్స్ తర్వాత నిహారిక బావ సాయిధరం తేజ్ ను పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. అయితే వాటికి ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది. సాయిధరం తేజ్ తనకు కేవలం బావ మాత్రమేనని, ఇలాంటి పిచ్చి ఆలోచనలు లేవని క్లారిటీ ఇచ్చింది. ఎలాగూ ఇద్దరు సినిమాలో నటిస్తున్నారు కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకుంటే మంచిదని అంటున్నారు. మరికొందరు నిహారిక కంటే వైష్ణవ్ తేజ్ చిన్నవాడని కమెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ విషయంపై నిహారిక క్లారిటీ ఇచ్చే వరకు రోజుకో వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటుంది. ఇక శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతుంది. ఇదిలా ఉంటే శ్రీలీల తన కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నా కాబోయే భర్త అందగాడై ఉండాలి, అలాగే కుటుంబానికి విలువనిచ్చేవాడై ఉండాలి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, జోక్స్ తో తనను నవ్వించాలి. కొన్నిసార్లు నన్ను భరించడం అంత సులభం కాదు, ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించేవాడు భర్తగా కావాలి అని శ్రీలీల ఇంటిచ్చింది. అయితే గతంలో సినీ ప్రమోషన్స్ లో భాగంగా ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కాబోయే భర్త ఇలా ఉండాలంటూ తన మనసులో కోరికను బయటపెట్టింది. మొత్తానికి బాయ్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకుంటారని శ్రీలీల చెప్పకనే చెప్పినట్టు మనకు అర్థమైంది. ఇన్ని హింట్స్ ఇచ్చిన శ్రీలీల తన ప్రేమికుడు ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. చూడాలి మరి. ఇది మరి సంగతి. 2024 ఎవరెవరు పెళ్లి పీటలు ఎక్కుతారనేది చూడాల్సింది. సో ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం తెలుగు ఫిలిం ఫోరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట కొట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ టీఎఫ్ఎఫ్.